చేయలేరు. ఈ ఆఫీస్లో ఉన్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు. నన్నెవరు ఏం చేయలేరు. ఇంకా 100 మంది కావాలయ్యా. ఇమీడియట్ గా పంపించండి. కుమార్ నార్త్ బ్లాక్ క్లోజ్ చేయండి. Got him. బిల్డింగ్ కింద 200 మంది పోలీసులు ఉన్నారు. వెనకాల గ్రౌండ్ లో 1,00,000 మంది జనం ఉన్నారు. నీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దిగి రావాలి, లేకపోతే దూకి చావాలి. నీకేం కావాలి? You have only 3 seconds. 1, 2, 3. తీసుకోండి సార్. నో థ్యాంక్స్. పర్లేదు తీసుకోండి, బాగుంటుంది. ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి వెళ్తున్నారు? ఉండరాజవరం. ఓ, మాది పక్కనే బాచలపూడి, బాగా ఫేమస్. మీకు తెలిసి ఉండదులేండి. అజ్జు చెప్పి అనుకుంటున్నారా? ఆ పోస్టర్ నా కోసం అంటించారు. నమ్మట్లేదా? 1 మినిట్ చూపిస్తా. ఇదిగోండి. పార్క్ సత్యనారాయణమూర్తి మా తాతయ్య, ద గ్రేట్ బాసర్లపూడి. చెప్పాను కదా మా ఊరు. పన్నెండేళ్ల క్రితం మా ఊరు జాతరలో తీయించుకున్నానండి. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్గా నా జాతకమే అంతండి. మనకు నచ్చింది ఉండదు. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు.
మిగిలిన తాతయ్యను వదిలేసి 12 ఏళ్ల క్రితం నేను పారిపోయాను. అందుకే ఇది. ఈ 12 ఏళ్ళు ఎక్కడో గుజరాత్లో ఓ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ బతికానండి. మొన్న హైదరాబాద్ వస్తే పోస్ట్ ఆఫీస్లో పోస్టర్ కనిపించింది. ఆశ్చర్యం వేసింది. 12 ఏళ్ళ నుంచి వాళ్ళు నా కోసం వెతుకుతున్నారంటే వాళ్ళు నన్ను ఇంకా మర్చిపోలేదు. ఇన్నాళ్ళు వాళ్ళు నేను ఎంత బాధ పెట్టానో తలుచుకుంటే ఆ మీద నాకే ఆశయం వేసింది. అందుకే వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేసాను వచ్చేస్తున్నానని. ఈ పాటికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఫస్ట్ టైం మా ఊరికి ఫ్లైట్ ఉంటే బాగుండు అనిపించిందండి. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు కదా. బాబు ఇది ఏ స్టేషను? రైల్వే స్టేషన్. ఆ? గుడివాడ. ఓ, అందరు రాత్రిపూట కాఫీ తాగితే నిద్ర రాదంటారు. అదేంటోనండి, నేను తాగితే ఇట్టే నిద్రపోతాను. కాఫీ తాగుతారా? మీరు జోక్ చేస్తున్నట్టున్నారు. కాఫీ రండి. ఎక్కువ షో చేయండి. ప్యాసింజర్స్ ఎవరిని డిస్టర్బ్ చేయండి. బాడీ బ్రౌన్ జాకెట్. టేక్ పొజిషన్స్. బ్యాగ్లో బిస్కెట్ ఉన్నాయి, ముంచుకు తింటే బాగుంటాయండి. కాలింగ్ ఆల్ స్టేషన్స్. హంతకుడు తప్పించుకున్నాడు. డౌన్ ద లేన్ అన్ని స్టేషన్స్ అలర్ట్ చేయండి. ముగ్గే ఏంటి నువ్వే? మీ అమ్మ కూరలో ఉప్పు ఏముంటాయో ఏకంగా వీధంతా బుగ్గేసావంటే. పార్థబాబు వస్తున్నాడు కదా అని. అబ్బా ఆ. ఈ వెల్కమ్ అట్టుండాలి కదమ్మా. అవును నాన్నోయ్. ఏంటి అటుండాల్సిన వెల్కమ్ ఇటు రాసిందయ్యా. ఏం పర్లేదు. అటు రాసిందనుకో ఆ. నువ్వు ఇంట్లోకి వస్తుంటే మాకు బాగుంటుందని అర్థం. అదే ఇటుందనుకో నువ్వు వెళ్ళిపోతుంటే మాకు ఇంకా బాగుంటుందని అర్థం. కదా దానికి ఇంత కష్టపడి వెల్కమ్ రాయటం ఎందుకు? బై అంటే సరిపోద్ది కదా. ఆ? ఈ కాన్సెప్ట్ మీ నాన్నకి ఇంకా అర్థమైనట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? పార్సల్ తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నాం. ఎలా గుర్తుపడతారు? పెద్దాడైపోయి ఉంటాడు కదా. కదా వాడు మనం గుర్తుపడతాడే పద. ఇప్పుడు మీరు ముసలాళ్ళు అయిపోయారు కదా. దేవుడా, కూతుర్నేమంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చావా తండ్రి? రారా. అయ్యో. నువ్వు పార్థు? అమ్మా బావొచ్చాడు. అమ్మా అమ్మా అత్తమ్మా. ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? పార్థు బావొచ్చాడు. అమ్మా బావొచ్చాడు. లలిత పట్టుకో, జాగ్రత్త. బాగా పొడిగయ్యాడే. నేనే అనుకుంటే నాకంటే హైట్ ఉన్నాడు. అవునవును. పెద్దత్త గుర్తుపట్టలేదా? పార్థు, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా? అక్క అన్న ఇలానే ఉన్నాడు. ఏరా, ఇన్నాళ్ళకి కనీసం మమ్మల్ని ఒక్కసారి కూడా చూడాలనిపించలేదురా నీకు? నీకోసం అక్క ఎంత ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎంత కళ్ళు నుంచి మేము ఎంత బెంగ పెట్టుకున్నాం తెలుసా? చాలా ఆనందంగా ఉందిరా. ఓన్లే, దేవుడే లేడు. దేవుడి దయ వల్ల ఇప్పుడైనా తిరిగి వచ్చేసావు. మాట్లాడవేంట్రా? రా పార్థు రా. అమ్మా ఎర్నీళ్ళు. ఇలా ఇవ్వు. ఒక్క నిమిషం.
నిలబడిపోయావే రా రావే దీనికి సిగ్గు ఎక్కువ గుర్తుపట్టలేదా పూరి బయట పారపోసేసిరా వెళ్ళు దా. బయటంటే వంటింట్లో కాదు వాకిట్లో. ఈ రాముణ్ణి మీ అమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకుందిరా. తను కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునేది. ఏంటో వదినా అంటే రాముడు నా మాట వింటాడనేది. ఇప్పుడు మీ అమ్మకు కూడా రాముడి దగ్గరికి వెళ్ళిపోయిందిగా. ఇంకా రాముడికి చెప్తే మీ అమ్మకు చెప్పినట్టే. అందుకే నువ్వు రాగానే ఇక్కడ తీసుకొచ్చాను. వదినా, పార్దు వచ్చాడు. నాన్నగారు, పార్దు అదేం నాన్నగారు, ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వస్తే వాడితేం మాట్లాడరు? వాడు వస్తాడని 12 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నేను మాట్లాడతానేమోనని ఇంకో 10 నిమిషాలు చూడలేడమ్మా వాడు.